కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ పైన రిజిస్టర్ అయిన పోక్సో కేసు అనేది కీలక దశకు చేరుతున్న తరుణంలో అన్ని వైపుల నుంచి కూడా ఉచ్చు బిగుస్తున్న తరుణంలో బండి భగీరథను ఏ విధంగానైనా కాపాడాలని కొంతమంది పేడ్ ఆర్టిస్టులు రంగంలోకి దిగారు. వీళ్ళు సాదాసీదా పేడ్ ఆర్టిస్టులు కాదు, ఏకంగా ఒక పెద్ద ఛానల్ న్యూస్ యాంకర్ మహా న్యూస్కు యాంకర్గా పనిచేస్తున్న లక్ష్మి అండ్ అంతేకాకుండా షార్ట్ ఫిల్ములు తీస్తున్న దొరా సాయితేజ్ అనేవాడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ పైన నాలెడ్జ్కి సంబంధించిన వీడియోలను చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నను మరి అతను ఎవరో తెలియదు పక్కన ఉండి అతను కూడా బాగానే యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. అతనికి కూడా నటనలో ప్రావీణ్యం ఉన్నట్లుగా ఉంది. మొదట ఈ సంక్రాంతి కమ్మ పండుగ కమ్మవారి పండుగ అంటూ తీవ్ర కుల వ్యాఖ్యలు చేసిన మహా న్యూస్ యాంకర్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఈమె ఏం మాట్లాడింది, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఈ అత్యాచార కేసులో విక్టిమ్గా ఉన్న అమ్మాయి పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఎంత దారుణంగా ఒక లేడీ అయ్యి మాట్లాడుతూ ఉంది అంటే ఈమె ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఈమె మనస్థితి ఎంత దిగజారింది, ఎంత డబ్బులకు అమ్ముడుపోయిందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నిజంగా ఒక మైనర్ అమ్మాయి పోక్సో కేసులో రిజిస్టర్ అయ్యి ఉంటే ఒకరి వైపు అమ్మాయి వైపు మాట్లాడుకోకుండా ఉన్నా పర్వాలేదు, భగీరథ వైపు మాట్లాడకుండా ఉన్నా పర్వాలేదు. ఎవరైనా ఒక స్టాండ్ తీసుకొని అంటే ఎంక్వైరీ జరిగిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎంక్వైరీ తర్వాత కోర్టుల్లో ఏం నిర్ణయం వస్తుందో దానికి కట్టుబడి ఉండాలి అనే విధంగా మాట్లాడుకోకుండా వన్ సైడెడ్గా బయాస్డ్గా బండి భగీరథకు అనుకూలంగా ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయికు పూర్తిగా వ్యతిరేకంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆ అమ్మాయి ఇమేజ్ని దెబ్బతీస్తూ వన్ సైడ్గా ఆమె మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆడవాళ్ళు కూడా ఈమె మొహాన ఉమ్ముతున్నారనే దానికి ఈ వీడియో అనేది ఒక ఎగ్జాంపుల్. ఒకసారి ఆమె ఏమంటుందో ఒకసారి వినండి. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా? నెంబర్ 1 డౌట్. నెంబర్ 1 ఈ అమ్మాయి మేజరా మైనరా? ఒకటి. నెంబర్ 2 అసలు ఈ అమ్మాయి చదువు ఏంటి? ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి? ఏ కాలేజ్ లో చదువుకుంది? ఏ స్కూల్ లో చదువుకుంది? ఎకడమికల్లీ ఈ అమ్మాయి అసలు ఎలా ఉంది? ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది? నెంబర్ 3 ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు? ముఖ్యంగా డబ్బున్న ఫ్రెండ్స్ ని పరిచయం చేయమని మిగతా అమ్మాయిల్ని ఎందుకు ప్రెజర్ చేస్తూ ఉంటుంది? ఆ అమ్మాయిలు ఎందుకు ఈ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసేసారు? నాకు వాళ్ళని పరిచయం చేస్తావా వీళ్ళని పరిచయం చేస్తావా అని అడుగుతూ ఉండడం వల్ల ఈ అమ్మాయి ఎక్కడైతే పెరిగిందో నిర్మల్ అనే ప్రాంతంలో, నిర్మల్లో ఎవరిని అడిగినా చెబుతారు పర్టికులర్ గా డబ్బున్న వాళ్ళనే చూసుకొని ఎందుకు పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కలవడానికి ఎందుకు వెళుతూ ఉంటుంది. పర్టికులర్ గా ఈ అమ్మాయి ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్ కానీ ఇలా పొలిటికల్ గా కానీ లేదంటే బిజినెస్ పరంగా రిచ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకు మెసేజ్లు చేస్తూ ఉంటుంది. ఈమెను ఏమనాలో మీరే చెప్పండి. విక్టిము తనను అత్యాచారం చేసి తనను వాడుకున్నాడు అంటూ పోక్సో కేసు పెడితే ఆమె చదువు గురించి మాట్లాడుతూ ఉంది. ఆ కేసు గురించి మాట్లాడమంటే ఆమె చదువు గురించి మాట్లాడుతూ ఉంది, ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. ఈమె ఏం వెలగబెట్టింది అనే వర్డ్ వాడుతూ ఉంది అంటే ఈమె ఆ విక్టిమ్ పైన ఎంత అక్కసును వెళ్ళగక్కుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ పోక్సో కేసులో ఈ భగీరథకు సపోర్ట్ చేస్తున్న ఇటువంటి వాళ్ళను కూడా ఇరికిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బున్న వాళ్ళనే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా డబ్బున్న వాళ్ళని పరిచయం చేయండి అని అడుగుతూ ఉందంట. ఆ అమ్మాయి వాళ్ళకే 470 crores ప్రాఫిట్ ఉన్న 470 crores ప్రాపర్టీ ఉంది అంటూ కూడా మనం కథనాలు వినడం జరిగింది. 470 crores ఉన్న అమ్మాయి ఇంకొక డబ్బు ఉన్న వాళ్ళని పరిచయం చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుందంట. ఈమెకి ఏమైనా వచ్చి ఆ విక్టిమ్ ఏమైనా చెప్పారా? ఈమెకు ఉన్న సోర్సెస్ ఏంటి, ఈమెకు ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి అమ్మాయి క్యారెక్టర్ గురించి? అంతేకాకుండా నిర్మల్లో అమ్మాయి క్యారెక్టర్ ఎవరిని అడిగినా చెప్తారంట. సిగ్గుండాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఒక మైనర్ అమ్మాయిని. ఈమె న్యూస్ జర్నలిస్ట్. ఈమె చెప్తుంది, ఈమె చెప్పిండేదంతా నిజమని మనం నమ్మేయాలి. వీళ్ళంతా అమ్ముడు పోవడం జరిగింది. ఈ కేసును తప్పుదావ పట్టించే విధంగా వీళ్ళంతా కూడా డబ్బులు తీసుకొని విక్టిమ్ను డిఫేమ్ చేస్తూ, విక్టిమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, విక్టిమ్ మందు తాగుతుంది, విక్టిమ్ వెలగబెట్టింది ఏంటి, విక్టిమ్ సరిగా చదవడం లేదు, బయట తిరగడానికి అవకాశం వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఇచ్చారు అంటూ కూడా విక్టిమ్ను ప్రశ్నిస్తుంది. కానీ సాయి భగీరథను ఎందుకు ప్రశ్నించడం లేదు? సాయి భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీలో
యువకులను కొట్టిన వాళ్ళ జూనియర్లను కొట్టిన అంశం ఎందుకు మాట్లాడడం లేదు ఈమె? అంతేకాకుండా ఇంకొక వీడియో కూడా తెలిసింది. అందులో కూడా భగీరథ ఒక రౌడీలాగా ఒక స్టూడెంట్ని కొడతా ఉంటే అది కనిపించలేదా? మరి అబ్బాయి క్యారెక్టర్ బాగుందని ఈమె సర్టిఫై ఎలా చేస్తూ ఉంది? సో వీళ్ళకంతా ఏమైపోయిందంటే డబ్బులు తీసుకోవడము, ఒక విక్టిమ్ని ఇరకాటన పెట్టే విధంగా, విక్టిమ్కి సంబంధించిన తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళకు భయపడి పారిపోయే విధంగా వీళ్ళంతా ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. న్యాయం చేయకపోగా అన్యాయం వైపు నిలబడుతూ వీళ్ళు న్యూస్ యాంకర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఈమెయితే మరీ విచిత్రం. తాను అనుకున్నది అంతా కూడా ప్రజలు వింటారు, ప్రజలు మూర్ఖులు అనే విధంగా ఈమె ఒక భ్రమలో ఉంటుంది. మహా న్యూస్ వాళ్ళంతా కూడా సేమ్ అదే మెంటాలిటీలో ఉంటారు. అబద్ధాన్ని నిజం చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా దొరా సాయి తేజ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడైతే మరీ యాక్టింగ్ చేసేస్తూ ఉన్నాడు. వాడికి బరబ్బరి డబ్బులు ముట్టినట్లుంది వాడికి బాగా. సో వాడు కూడా ఏ విధంగా అయితే అమ్మాయి పైన అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు అంటే అది హనీ ట్రాప్ అంట, అకార్డింగ్ టు సోర్సెస్ అది హనీ ట్రాప్ అంట. కావాలని బండి సంజయ్ని రికార్డున పెట్టే విధంగా మోడీ గారు వచ్చిన ప్రీవియస్ రోజే ఆ వీడియోను బయటకు పెట్టారంట. దానివల్ల అతనికి శత్రువులకు ఉపయోగపడే విధంగా ఆ వీడియో ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసును రిజిస్టర్ చేశారంట. శత్రువులు చేయించారంట, వాళ్ళ పార్టీ వాళ్ళే చేయించారంట. ఇలా రకరకాలుగా కథలు అల్లుతూ ఉన్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారంట ఆ హనీ ట్రాప్ చేసి. ఈ విధంగా మాట్లాడడానికి దొరా సాయి తేజ్ అనేవాడికి నిజంగా మానవత్వం అనేది లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఒక 17 ఏళ్ళ అమ్మాయి తనకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా ఆ అమ్మాయిని డిఫేమ్ చేసే విధంగా ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందనే విధంగా. హనీ ట్రాప్ అంటే మీనింగే తెలియదు దొరా సాయి తేజ గారికి. వీడు ఏ రోజు కూడా మంచి విషయాల పక్షాన మాట్లాడింది లేదు. వీడు చేసే షార్ట్ ఫిల్మ్లు అన్నీ కూడా పనికిరాని షార్ట్ ఫిల్మ్లు. వీడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయకపోగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్స్కి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్కి సపోర్ట్ చేసే విధంగా డబ్బులు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇటువంటి వాళ్ళ వల్లే కదా ఈ సమాజం అనేది చెడిపోతూ ఉంది. వీళ్ళు ఏ పక్షాన తీసుకోకుండా మాట్లాడినా బాగుంటుంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, కోర్టులోనే డిసైడ్ చేయడానికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. వీళ్ళు ముందుగానే వీళ్ళు డిసైడ్ చేసేస్తూ ఉన్నారు అమ్మాయి తప్పనే విధంగా. ఈ మహా న్యూస్ లక్ష్మి అండ్ దొరా సాయి తేజ్ అనేవాడు. మేము ఇప్పటికూ కూడా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగింటే ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చే విధంగా పోలీసులు అయితేనేమి కోర్టులు అయితేనేమి పని చేయాలి అని కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏకపక్షాన తీసుకువెళ్ళి ఉరేయండి అని ఎవరు కూడా అనడం లేదు సాయి భగీరథ గురించి. నిజంగా ఈ విషయంలో తప్పెవరిది ఉంటే వాళ్ళకు శిక్ష పడే విధంగా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. అంతేకాకుండా కోర్టులు కూడా శిక్ష వేయాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పితే వీళ్ళలాగా డబ్బులు తీసుకుని విక్టిమ్ని డిఫేమ్ చేసే విధంగా, విక్టిమ్ మరింత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ వీడియోలు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజానికి ప్రమాదకరమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.